హాయ్ హలో వణకం గైస్. మనమైతే వచ్చేసి మళ్ళీ వరల్డ్ బస్ మెట్ర ఇదైతే ఎపిసోడ్ నెంబర్ 4 or 5 అనుకుంటా. ఇంకా మన గేమ్ అయితే వెళ్ళిపోదాం. లైట్ గైస్ ఇంట్రో చేసుకోమా తమ్ముడు. ఓకే May I come in? జాబ్ వచ్చి చూద్దాం. ఇదేనా? ఎస్. సారీ ఏది షర్ట్ అర్థం కదా సార్. మళ్ళీ చూద్దాం. రీఫ్రెష్ చేద్దాం గైస్. ఒరే ఇది అన్యాయం రా. ఎంతసేపు ఆ పక్క చూపించింది, యాక్సెప్ట్ చేయాల్సింది. ఇది కావాలా? సర్లే పోదాం. మీరు చచ్చిపోతారులే. ఎక్కడాడు తుమ్మేనా అయిపోయి కదా. టైట్ అయితే ఏం లేదు స్టేటస్ చూద్దాము. నాకైతే అవి చిన్నప్పటి నుంచి కూడా డౌట్ ఉంది, ఏమవుతుంది అనేసి. టైర్లు అయితే చూద్దాం. మీతో పాటు నేను చూడడం ఏముండదు. బండి అయితే కొద్దిగా అడిగారు, కొద్దిగా బండి కొద్దిగా ఊపేస్తాను అనమాట సైడ్కి అటు ఇటు ఒకసారి సంగతి చేద్దాం. ఓకే సపోర్ట్ ఏంటబ్బా ఏమన్నా అంటే కొత్తగా మన మీదే సపోర్ట్ వెళ్తుంది. నేను చేస్తాడు అప్పుడు 3 అయింది అబ్బో. 4 అవుతాను గేస్. స్టార్ట్ చేసిన 2:30 గేమ్లో గేస్. రియల్ లైఫ్లో ఎంత 11 అయింది అంతే జస్ట్. చలో ఈ బండి అయితే సూపర్ డూపర్ గేస్. అసలు స్పీడ్ ఎంత పోతాం కూడా తెలియట్లే టైర్లు బాగుంటే. ఇప్పుడు కాబట్టి కొద్దిగా తెలుసు స్పీడ్ పెట్టు. మామూలుగా అయితే దాని అంత కూడా లేదు లేస్ అంటే చలో. ఏంది 70 అంట యాడొచ్చినట్టుంది కేసు అనుకో. చాలు కింద అప్పుడు టోల్ ప్లాజా వచ్చింది. ఇప్పుడు సేవ్ పడుతుంది స్లోడ్ అయితే ఒక్కస్ కానీ. ఓకే కేసు మండే కలిసేద్దాం. జోయి తొక్కరా అబ్బాయి తొక్కరా దీని అది అదేంది గైస్. టైం అయితే చెప్తాను గేమ్లో బా గైస్. మనం లిటరల్గా తొక్కితే తొక్కు 90 ఎక్కువ చెన్నై గైస్. అసలు తగ్గటాలు ఏముండవు. నమ్మని వెళ్ళిపోదాం గైస్. వాళ్ళు ఏమన్నా కానీ సాటిస్ఫాక్షన్ లెవెల్ పోతే ఉంది. లాస్ట్లో యాడ్ చూసుకుందాం. మన డ్రైవింగ్ ఫీలింగ్ గైస్. ఇది అంత ఈజీగా 130 టచ్ అయితే అబ్బా వెళ్ళిపోతుంది. 130 నార్మల్ రోడ్స్లో డౌన్లో కాకుండా. ఇంకా డౌన్లో అయితే 140 ప్లస్ పోతుంది అబ్బాయి. చూద్దాం ఇప్పుడు ఎట్ట పరిగెత్తుందా. గుర్రం పరిగెత్తుంది గైస్. రేసు గుర్రం ఇది మళ్ళీ జుయ్యి అనుకుంటా. అంటే 90 అంతేనా. నేను కింద చూస్తాను గైస్ డిజిటల్ చూడలే. డిజిటల్ అటు చూసాక ఇది పోద్ది. స్పీడ్ వచ్చినట్టు అనిపించాను గైస్. 100 వచ్చింది. ఇంతకుముందు ఆ బస్సులో అయితే 100కి ఏదో పెద్ద స్పీడ్ లిమిట్ అనిపించేది. బొచ్చువి కంట్రా బొచ్చువి కట్ల కట్టినా ఎందుకు గైస్. ఎందుకు అంత స్పీడ్ అంట 115 నాటుండ తోకితే. రా బాబాయ్. ఎస్ తప్పరా బండి ఎంతగా ఊపేస్తాను చూడండి అబ్బా. స్పీడ్ మీద కోసం కదా నార్మల్గా ఊపేస్తాను బండి. టైర్లు బాగాలేను దానివల్ల చేంజ్ చేపిద్దాం గైస్. టైర్లు కూడా ఈసారి మెకానిక్ షెడ్ కూడా వస్తే. అవును రా నేను రేస్ చేసేకపోతాను రా బాయ్. నువ్వు వచ్చావా రా నేను తీసుకుపోతాను. 142 యూ లెఫ్ట్లో టాప్లో కనబడుతుంది చూడండి గైస్. పడిపోతా బా బండి ఎక్కడ తిప్పితే. ఇంకేం చేయలేం గైస్. అది వెళ్ళాడుతుంది దాదాపు 145. మన అంత స్పీడ్ ఒక్కడే మీద ఈ గేమ్లో కారు కూడా. స్పీడ్ గైస్ ఇదిగోండి.
అది గీత గీసిన ఆడే స్పీడ్ అయితే చలో ఓయ్ ఇంకేం చెలంగీస్ చలో హ్యాండ్ బ్యాగ్ కదా బా టాటా ఇప్పుడు ఒక్క సెకండ్ గేస్ నాకు ఏ పోలీస్ స్టేషన్ కాడికి ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడుతూ ఊరికి జస్ట్ అటాచ్ చేసాం అందులోకి వచ్చి పోలీస్ స్టేషన్ కాడికి కూడా సాంగినాడే వద్దులేండి అబ్బా యాడ కాపరేట్ వచ్చే ముందు రెస్పాన్సిబిలిటీ సార్ తెలియదు సార్ నేను పోతాం సార్ ఓకే తోక బ్యాక్ సైడ్ సేమ్ లేదు చలో బండి ఓపెన్ అనిపించింది లేదా అసలు టైర్ కండిషన్ ఎట్ట ఉంది అబ్బా అది ఆడే ఉందిలే గేస్ పొలం మార్చేసుకున్న ఆడిపోయిన టైర్ల పైన అయింది ఆడికి నీళ్ళు కూడా పైలట్ ఉంటే బాగుండబ్బా గ్రాండ్ ట్రక్ లాగా పికప్ ఇష్యూ అయితే ఉంది మొత్తానికి కొద్దిగా స్లో అని గేస్ పికప్ అయితే దీనివల్ల లేకపోతే ధూమ్ధాం నుండి బండి కంట్రోలింగ్ దాని స్టెబిలిటీ మొత్తం ధూమ్ధాం నుండి బండి అయితే మార్చేద్దాం అబ్బా ఈరోజు ఎట్ట తిరిగి మారుద్దాం ఈ ఎపిసోడ్లో మార్చి తీరుదాం గేస్ ఓకే నువ్వు ఆట పోతావు అని చెప్పి నెట్ వచ్చి కదరా అబ్బాయి జంక్షన్ కాబట్టి ఆ పక్క పోవుడు గేస్ రియల్ లైఫ్లో అయితే దమ్మని వచ్చేస్తారబ్బా నువ్వు చచ్చిపోరా నువ్వు చచ్చిపోవా బాయ్ నీకు పాని రెడీ చేయొచ్చా కదా నీకెందుకు నేను స్టేజ్ వదిలేసి చేతి చెప్తాను కదా సార్ నా డ్రైవింగ్ స్కిల్స్ గురించి తెలియదు కదా సెల్కో బండి స్టెబిలిటీ ఉండాలంతే ఏముండబా మంచి పని చేసినారు రా ఎడగ కూడా పెట్టండి ఇంగిన ఓకే 130 చూడండి ఈజీగా 130 ఇచ్చింది ఈ అదో పోలీస్ స్టేషన్లో పక్క అమ్మ ఇప్పుడన్నా 8 GB ఫోన్ కాబట్టి ఫాస్ట్గా లోడ్ అవుతాం గేస్ లేకపోతే ఎంత 2 GB ఫోన్ అయితే చాలా టైం పడేది ఆల్మోస్ట్ 2 minutes 3 minutes పట్టేది అబ్బాయి లోడ్ అయ్యేకే గేమ్ లోడింగ్కే టైం పట్టది లోపల ఇబ్బంది 28% అండి సాటిస్ఫాక్షన్ ఏం కాదు బాయ్ ఓకే చాలా గేస్ ఓన్ని ఫుల్ చూడండి బయట పరిగెత్తా బండి గన్నప్పటి వేసుకొని పరిగెత్తుంది లట్టక్ లట్టక్ అని లొకేషన్ బాగుంది ఓయ్ సారీ బాబాయ్ ఉద్దుకోదు కదా ఏందో ప్రొమోగ్రానేట్ గేసి దానిమ్మ తోట లెక్క ఉంది అన్ని చూసేకి మళ్ళీ ఆడి తిప్పల్లా నేను మాత్రం అట్టడం మింగను రా బాబాయ్గా మనకి 70 అంటే మట్టి రోడ్లోనే పరిగెత్తాను 70 ఓకే ఏ చాలా ఉంటుంది ఇప్పుడు ఒక 22 కదా సెట్ చేసి వదిలేసిన గెస్ ఎన్ని ఫింగర్లు ఉంటే అన్ని ఫింగర్లు వాడతాను గెస్ నేను ఆల్మోస్ట్ ఫోన్ పట్టుకొని కూడా ఓకే 90 టీ ఇంకేదరా తేడా దాని దీనికే తేనా చాలు గెస్ ఓయ్ ఓకే బస్ స్టాండ్ ఉందనా గెస్ వేసి స్టాపింగ్ చేసుకొని మనకి వెళ్ళిపోదాం బా ఫస్ట్ రిపేర్ చేసుకోపోదాం గెస్ ఓకే మోడబ్బా ఈ గ్లిచ్ ఏదైనా అర్థం కల గేర్ అడుగు ఉంది పర్లే మధ్యలో స్టీరింగ్ ఏ బాబా చేసిందంట చూడండి గ్లిచ్ సార్ గ్లిచ్ అంట మొత్తం గ్లిచ్ అందరు మొత్తం గ్లిచ్ అయితే ఏడుస్తారు లేదు ఇప్పుడు ఎట్లా మళ్ళీ కొంచెం వచ్చేదేడా నీకు కొత్త అందేంగా ఓకే గైస్ చదువు తగలుతుందబ్బా కూడా బా డ్రైవింగ్ స్కిల్ చూసారా అసలు అర్థం కూడా చూడలా
తిప్పిపడేసిన అంతే. ఏనా బాబాయ్ నువ్వు ఈ పక్క ఆ టాబ్ తిప్పుకుందాం, డీజిల్ కూడా పట్టేసుకుందాం గెస్. ఓ ట్యాంక్ రోడ్ చూడండి అబ్బా ఎంత ఉందో, మనసు వచ్చేసుకునేది గెస్. అంత అమ్మాయిలు చూసాను రోడ్లో దేని చూసి మర్చిపోతా, తేడా ఉడుకుంది గెస్. అసలు లేదు రాడా రిపేర్ షెడ్డు, స్లీప్ అని చూసి అనుకున్నా. సర్లేనా అబ్బా. అనవసరంగా మెకానిక్ షెడ్ అనుకుంటే, ఒక్క మెకానిక్ షెడ్ రా, ఒకటే ఒకటి. ఏం పోతుంది మీ సొమ్మె అనబోతుందట. నా ఒకటి అర్థం కావడుతా బా, వీళ్ళు సొమ్మె అనబోతుందా తగిలేస్తుంది. నాకు తెలుసు ఆడికి బ్రేక్ దొక్కనైనా బ్రేకుల వల్ల ఐ కాంట్ డూ ఎనీథింగ్ గెస్. రోడ్ అయితే మంచి విశాలంగా ఉంది, తొక్కుతాం ఎక్కువనే గెస్. ఏదో బండి ఎంత ఉంటే అంత ప్రతాపం చూపించాలా. ఇంకా రిపేర్ షెడ్ ఉంటే ఇంకా బాగుండండి అబ్బా. పొడవుకే ఎన్నుకాళ్ళ తొలగు. రోడ్ అయితే సూపర్ ఉంది గేస్. వీడికి 50 మంది వస్తాను తొక్కితే ఫటాఫట్ వదులుతాను. బండి పికప్ స్లో అయింది గేస్. ఈ పాటికైతే 100 క్రాస్ అయ్యండి మాకు అది అంటే జుమ్మని పెరుగుతుంది గేస్. చలో ఒక్కసారి గేస్ ఇప్పుడు పట్టుకుందాం. అసలు ఆ పక్క నుంచి అన్న వచ్చినట్టుందా గేస్ బస్సు. అన్న ఒకటే రోడ్డే కదా చూసుకుంటే వెళ్ళిపోవచ్చులే. ఇది నాకు కావాల్సిన సినిమాటిక్. అసలే అర్థం కాలేదు ఎటు పోతాం కూడా బస్సు. ఎప్పుడు స్పాన్ ఎత్తాడు, స్పాన్ ఎత్తాను గెస్. మొత్తం 10 minutes రా. వంటండి క్లాస్ ఇంజిన్ ఆయిల్ తగ్గింది కదరా. ఓకే గైస్ సూపర్ ఉంది అబ్బా. మా సైడ్ ఉన్నట్టుంది ఆల్మోస్ట్. ఈ ఫ్లైఓవర్ ఇది ఒరే యారా స్పీడ్ పెరుగుతుంది నీకు ఒకటి కాన్స్టెంట్ స్పీడ్ అయింది కదా బట్ కూడా నీకు యాడ స్పీడ్ పెరుగుతాను గైస్. ఇప్పుడు చూపిస్తా దమ్మా డౌన్లో తోకితే 140 టచ్ అయిపోవాలి బండి. 125 130. ఏం బాబా వచ్చావా అంతుందా, అంతుందారా నువ్వు నాతో వచ్చేంత పూరిని తాగిపోతే కొద్దందే ఇంకా. ఎవడికి చేడు తయారు చేసినాడు ఆటేట్ అంటే ఏమనుకోవాలా వెనకాల వచ్చేవాళ్ళు ఇంత స్పీడ్ మీద. ఆర్పిఎం చూడండి అబ్బా 30+ 3000 ఆర్పిఎం వద్ద రొటేట్ అవుతుంది. అవునరా కాదని ఉన్నాడు. ఇది రేసే పెద్ద రేస్ ఇది. దీన్ని చూస్తుంటే మాది మదనపల్లి సైడ్ వచ్చేసి మదనపల్లి పొంగనూరు అటు సైడ్ ఉన్నట్టుంది అబ్బా రోడ్డు. ఓయి పెద్ద కథనే అబ్బా, చిన్న కథ కాదు పెద్ద కథనే. ఏ ఊరు రోడ్ వేసినాడు తాగేసేసినట్టున్నాడు గేస్. ఇంకేం చేయలేం గేస్. ఇంత మించి హ్యాండ్ బ్రేక్ కొట్టేదానికంటే కూడా ఆడిగా బండి ఆడ వాళ్ళిపోతుందని చెప్పి ఎంత కట్ చేస్తాను చూడండి. 50 అయిందిరా, ఇంత చిన్న పోయినట్టుంది అసలు వచ్చినట్టు కూడా లేదు గైస్. డెడ్ స్లో అన్నట్టు అనిపించాను నాకైతే. ఎంత చెప్పినా తక్కువ గేసి గేమ్ గురించి అయితే దుమ్మ వెళ్ళిపోదాం బా. ఒక్క మెకానిక్ షెడ్ రా మీ బతుకులు జాడా ఎందుకురా ఒక మెకానిక్ షెడ్ కూడా లేకుండా ఫోన్ మీ బతుకుందే ఇంకా. నువ్వు మాయమైపోరా నీ వెళ్దాం ఉన్నాము అయ్యా. ఒరే పడిపోయి బండి గయా లే అది లేదు అది అయిపోయింది కదలే. నువ్వు లేచావే, నువ్వు లేచావు నేను చూస్తా.
ఏంద్ర ఇది వాడుకుంటుంది. ఏ అబ్బాయి డిస్కో డాన్స్ వచ్చింది. ఓకే గైస్, సారీ జాగ్రత్త అబ్బాయి అన్నాడు. మెకానిక్ చెడ్డిదా లేదేడా రాను గైస్. ఏ షార్ట్ దగ్గరకే తీసుకున్నా గైస్. షార్ట్ డిస్టెన్స్ తీసుకున్నా. నా తించాడుకే గైస్. నడున ముందు ఫ్లేవర్ దిగేద్దాం. ఫస్ట్ ముడ్డి మూసుకొని దిగేదా. ఈ నమ్మమ్మ ఈ లవడ మెకానిక్ షెడ్లు లేకపోయాడా. ఇంజనీర్ కూడా అయిపోతాను గైస్. టైర్లు మారుద్దాం అంటే ఓకే. టైర్లు బండి పన్నెండు గైస్. మరేగా పడిపోయింది. ఏం చేయాలి అసలు ఏం అర్థం కాలేదు గైస్. ఏం చేయాలా. మెకానిక్ చెడ్డుదా లేదా పార గుద్దుకుంటా గోడకో. ఒకటే ఫింగర్తో దాన్ని రొటేట్ చేయకుండా ఊరికదా నానేస్తున్నా గైస్. నాకేమో చిరాకు ఎత్తేసుకోండి గైస్. మా అమ్మ టైర్లు నా మొక్కలు ఒకసారి కానీ స్పీడ్ అందుకోవాలా. మళ్ళీ దాన్ని ఎటువంటి పరిస్థితి స్లో చేయటాలే ఉండవు గైస్. తొక్కుతామంతే అడ్రస్ కన్నా పడ్డా ఎంత పని అయింది రా. అన్నారా గైస్. ఒక గేమ్ మీద 1/2 అవర్ పైన కూర్చున్నా. ఓకే ఇదేటాను గైస్. ఒకసారి స్పీడ్ అందుకోవాలా. దీన్ని అమ్మమ్మ మళ్ళీ స్లో చేసే ప్రసక్తి ఉండదు. అంతే హార్న్ పట్టుకొని వెళ్ళిపోతాం గైస్. లడ్డు చెప్పరా. చుట్టూ చెప్పు ఒక రింగ్ రోడ్ అయితే నా లడ్డులో రింగ్ రోడ్. మా టైర్లో నా మండలో ఎందుకు పోయినమ్మా. నార్మల్ ఉంది వచ్చి దుక్కితే గొంతుంది కదా అది. నా చదువు ఇచ్చండి. ఫస్ట్ గుద్దుకొని ఆగింది. చచ్చిపోకుండా మీరంతా. అది కదులుతాం కదా బస్సు. నాగటానికి ఇచ్చింది. ఇందులో నుంచి వస్తున్నాయి కాబట్టి ఓకే. ఒకడన్నా నా లడ్డులో పని జరిగేసి ఎంత మళ్ళీ ఆయన వచ్చాను. ఉయ్యాల జంపాలి రోడ్డు ఫ్లేవర్కి. ఏను కొద్దిగా ఎక్కువ అనిస్తే అది తిరుగుతాను ఆటోమేటిక్గా. ఒరే ఫ్లాష్ మ్యాన్ ఓయ్ స్కిట్ కొడతాడే ఇంక సీట్ కూడా. మన బ్రేక్లు కొట్టిన బ్రేక్లు అచ్చలు కూడా ఎట్లా ఉన్నాయి నేడా. ఒకళ్ళ అబ్బాయి మీకోసం గేస్ బయటికి బట్ రెండు చక్రాల మీద పోతుంది గేస్. ఒక సైడ్ లేస్తా పూర్తిగా బండి ప్లేన్ రోడ్కి అయితే వచ్చేసిన గీస్. చలో అయితే నాకు అరుస్తాను. ఫుల్ ఆర్పి వద్ద రైజ్ అవుతాను గీస్. ఓకే మంచి ఫీల్ ఉంది గేస్ గేము. డబ్బా ఎట్ట పడితే అది తిప్పి వంపుతాను బండిని. ఇంక చూడు నమ్మమ్మ అసలు తగ్గే ప్రసక్తి ఉండదురా. స్పీడు తొక్కితే తొక్కు 90 ఎక్కువ చెన్నయ్య. ఫ్లైఓవర్ నుండి కొద్దిగా ఇలాగ వస్తాను సారీ. 2 కాలం మనం వచ్చే స్పీడ్కి 140. ఏమంటారు అది బస్సుని చంపితే కదామని ఒక్కొక్కడిని
పక్క జరగండి రా ఒకడు పక్క జరగండి నమ్మమ్మ అడ్డం వచ్చాడు ఒకడు వాడు వచ్చాడు ఆడికి సెంటర్లో రద్దు చేసిన గీజెస్ రెండింటికి ఈ పక్క టనాల్సింది ఆ పక్క పోతా టైలు బాగాలేవు బా టైలు బాగానంటే ఇంకేమే జీరో గెలిపింది కదా సాల్లే వాని ఎక్కాలి ఒక్క గేస్ ఒక్క మొలకల రోడ్లు బాగున్నాయి లొకేషన్లో అవి పని లేక బాబాయ్ నేను చంపేద్దామని ఓకే 45 టచ్ అవుతుంది గేస్ 145 ఒక్కసారి గేస్ ఫోన్ లైటింగ్ అయితే పెంచి పడద్దా మొత్తం అబ్బులు ఎంత 42 కదా ఉంటాను తెలియదు ఎక్స్పీరియన్స్ దా ముఖ్యం గేస్ ఎక్స్పీరియన్స్ కోసం ఏదేం చేద్దాం గేస్ మన అయితే చలో ఎట్లా వెళ్ళిపోదాం అబ్బా సేమ్ బస్ నాకు తెలుసు కదా ఇట్లాంటి ఏదో ఒకటి ఉంటాను వావ్ మళ్ళీ అదే బస్ స్టాండ్కి వచ్చి పట్టుకుందాం గెస్ ఇప్పుడు వచ్చేప్పుడు కంటే ఇప్పుడు ఇంకా ఎంత ఫాస్ట్గా ఏపించండి ఎందుకు కదా బా తొక్కు 90 ఎక్కితే చాలా గేస్ నేను కట్ట వెళ్ళిపోతాం డీజీ పట్టుకుందాం మళ్ళీ వెళ్ళిపోదాం బాయ్ నీ లవడాల డ్రైవర్ రా మదకం కనపడుతుంది గేస్ ఓకే గేస్ బండి దొరకడం మొదలెట్టింది అయిపోయారా మన అయిపోయారా ఇది ఏ రోడ్ వేసింది 2 రౌండ్ వేసింది కనీసం నేను 90 టచ్ కలరా ఈ రోడ్లో లేకపోతే కష్టమైద్ది అబోగ్రీన్ మైలేజ్ సెక్టర్ దాటి చాలా దూరంలో ఉంది ఇది చూడండి అబ్బా నీళ్ళు అని అవుతుంది బండి కూడా మనం చిన్న తోలితే మెల్ల వచ్చింది తొక్కుతా అంటే ఇంజన్ కూడా రెడ్డి పడిపోయేటట్టు హీట్ సిగ్నల్ లేదు లేకపోతే ఫుల్ వేడి వచ్చింది కేసు ఏముండదు కేసు 80 ఏముండదా బాధమ్మని వెళ్ళిపోయాను చలో వచ్చేసినామా బా వెళ్ళిపోరా బయట వెళ్ళిపో చెప్తా ఇక్కడ మొత్తానికి రోడ్ అయితే ఇదే రోడ్ నుంచి వచ్చి మా ఇదే రోడ్ నుంచి పోవాలంటే కష్టమైంది అబ్బా ఆడో తను ఒక్క మెకానిక్ షెడ్ అబ్బా ఒకసారి గెస్ చూపిస్తా ఓకే వచ్చేసిన కొద్దిగా ముందుకు వచ్చి ఫ్లైఓవర్ ఎక్కాల్సింది ఇంకా అంటే పెద్ద మ్యాప్లో చూసిన కిందకి వస్తుంది కదా ఈ దీనిలో చూసిన గెస్ అందులో సిగ్నల్లో పని లేక వేసిన గెస్ ఇందులో 80 ఒకటి వచ్చేస్తుంది గెస్ ఆల్మోస్ట్ అయింది గెస్ అని ఒక్కరి మెకానిక్ షెడ్ కదా బయట ఏం చేద్దాం గెస్ షార్ట్ ఉంది పని నేను మెయిన్ థీమ్ వచ్చి టైటిల్ మార్చి చూపిద్దాం అనుకుంటా నేను బండి పర్ఫార్మెన్స్ మరి అది డబ్బా ఇంకా డబ్బా ఆల్రెడీ వచ్చినట్టుండే ఈ ఘాట్లో వచ్చినా గెస్ ఈ ఘాట్లో ఆఫ్లైన్లో వచ్చిన ఈ పక్కంతా తిరిగి పడేసిన గెస్ నేను చూపించాను అంతే ఇది కాదు దీని తర్వాత సన్న రోడ్లు వచ్చాయి భలే డేంజర్ ఉంటాయి గెస్ తమ్మది ఒకటే బండి వెళ్ళిపోద్ది అట్టేలో ఇళ్ళకి బ్రేకులు వస్తే బ్రేకులు కూడా పడట్లేదు గెస్ అంత దారుణంగా ఉంది రోడ్లు నార్మల్ ఉంటున్నాడు సడన్ టర్నింగ్లు అన్నీ మ్యాప్లో చూసే లోపల వచ్చేసి దూరం ఏంటి ఇప్పుడు టర్నింగ్లకి మనం చిన్నగా వస్తామంటే 100-120 వచ్చండము ఉన్నావా బండి రిపేర్ కానీ నిలబెట్టి పడేసారు గెస్ స్పీడ్ కూడా డ్రాప్ అవుతుందబ్బా ఘాట్ అంటే ఇంకెంత ఉంటుందబ్బా నేను మొత్తం
ప్రెస్ చేసి పడేసిన గేస్ మొత్తం అయితే ఆయన ఆరబోయింది ఆ పక్క ఈ పక్క వస్తాండ అంతే గేస్ ఎంత ఉంటారు అది వచ్చేసిన ఆల్మోస్ట్ ఘాట్ కాబట్టి అనుకుంటా ఊరు బాకరపేట లెక్క గేస్ బాకరపేట దాటుకున్నాం ఘాట్ వచ్చినట్టు ఇది ఎట్టుంది అబ్బా ఓకే ఆవిడ మెకానిక్ షెడ్దా అవసరం బ్రో ఉందరా రెండు ఉండాలి రెండిట్లో ఏదో ఒకటి ఉండకపోద్దా అని నా డౌట్ కూరెవరి తప్పు వచ్చేసినవరా పోవాల్సింది ఆ పక్కరా సగం నొక్కితే సగంలో గేమ్ మార్చేసుకుంటా చేయండి నీకు మొత్తం బండి సర్వీస్ చేద్దాం గేస్ ఎందుకంటే ఇట్లా తప్పుగా చూపిస్తారు రే ఇట్టే తిప్పాడే గేస్ చక్క జస్ట్ మిస్సుల్లో ముందుగా చెప్పాలా సర్లే మెకానిక్ షెడ్ లేదబ్బా ఆ డ్యూటీ ఏముంటుందో తిప్పుదా ఇంకే సట్ అట్ట జస్ట్ మిస్టర్ అని తిప్పేసుకుంటా తెలుపు తేరా అబ్బాయి నీకు ఏడిది మన ఎంత ఫాస్ట్ వచ్చినాడు తెచ్చాడు గేస్ ఒక సెకండ్ గేస్ ఆడచ్చు చూద్దాం ఓకే గేస్ ఇదైతే వచ్చిందనమాట చదువు నాకు ఇవన్నీ వద్దు బాబాయ్ నేను ఫస్ట్ సార్ నేను పోతానండి బాబు ఓకే గేస్ మన తెలియదా ఫస్ట్ ఆ మెకానిక్ షెడ్ సంగతి చూద్దాం అబ్బా అసలు ఇప్పుడు నాకు రిపేరింగ్ దా ముఖ్యం అన్నిటికంటే ఫస్ట్ థింగ్ ఒక సెకండ్ అబ్బా సాంగ్ ఓపెన్ చేసి రిలాక్సేషన్ బ్రేక్ అవుతుంది ఆ ఫీల్ వేరే ఉంటుంది గేస్ పోదాం టాప్ వద్దాం గేస్ మళ్ళీ కూడా బర్నింగ్ ఏం చేద్దాం గేస్ కట్టింగ్ లేదా నా లడ్డు వేగలోకి ఎంత ఓపిక కూడా ఇష్టం వచ్చి వెళ్ళిపోదాం అబ్బాయి ఈసారికి ఆ రెండు స్లీపింగ్ లేరా ఎన్నింటి అన్ని స్లీపింగ్ లే అన్ని రెసిడెన్షియల్ ఏరియాలకి పెట్రోల్ బంక్ వాళ్ళు ఏం ఎవరు మొగ కొడతాండ్రా ఊడు ఈయన కొడతాను ఇంకా నాకు అయినొద్దురా ఎలక్ట్రాన్స్ వద్దు నా లడ్డులో ట్రాన్స్ అవుతుంది కానీ నాకు కావాల్సింది రిపేరింగ్ షెడ్ ఏది అట్లా కదా స్పీడ్ బ్రేకర్ ఉండిందా యాడ్ నుంచిరా స్పీడ్ బ్రేకర్ ఉంది ఏది ఏసీ అర్థం కాల ఒక సెకండ్ గైస్ ఓకే గైస్ ఇట్లయితే నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మారుద్దాం ఇదైతే ఎపిసోడ్ అయితే చేస్తున్నా ఇదైతే మీద అనమాట వాళ్ళ ఎపిసోడ్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటా ప్లీజ్ సెక్షన్ సబ్స్క్రైబ్ బాబాయ్ గుడ్ నైట్ డాటా దాంట్లో నుంచి ఏమైందండి గైస్